హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ఒక విషయాన్ని షేర్ చేసుకుందామని వచ్చాను. నేను మోసపోయినట్టు మీరు మోసపోకూడదనే ఉద్దేశంతో ఈ విషయాన్ని అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, నేను మ్యారేజ్ అప్పుడు ఒక తాళి చైన్ అనేది చేయించుకున్నానండి. అది 916 అంటే 916 ఇది తాళి చైన్ అయితే చేయించుకున్నానండి. 22 క్యారెట్లని చేయించుకుంటే కాస్త గట్టిగా ఉంటుందని రెడీమేడ్ కాకుండా చేయించుకున్నాను. అది చేయించుకున్నప్పుడు బాగానే ఉందండి, అప్పుడేం తెలియదు. అది తెలిసిన వాళ్ళ షాప్లోనే చేయించుకున్నాము. అంటే మనం తరచుగా వెళ్తుంటాము కాబట్టి ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటారు, అలానే తెలిసిన వాళ్ళ షాప్లోనే చేయించుకున్నాము. అంతా బాగానే ఉందండి. అప్పుడేం తెలియలేదు. ఒక 10 సంవత్సరాల తర్వాత అది పెరిగిపోయిందండి. పెరిగిపోతే అది ఎక్స్చేంజ్ చేసుకుందామని మాకు దగ్గరలో ఉన్నటువంటి పెద్ద షాప్లోనే చెక్ చేయించామండి. అక్కడ 2-3 షాపుల్లో చెక్ చేయించాము. చెక్ చేయిస్తే అప్పుడు దాని మీద 22 అని చూసి దాన్ని చెక్ చేసి ఒక అమౌంట్ ఇస్తామని చెప్పారండి. తరువాత దాని ప్యూరిటీ చెక్ చేసినప్పుడు ఇంకో అమౌంట్ చెప్పారండి. ఎందుకు అలా అయిందంటే, దీని మీదేమో 22 అని ఉంది, దీని మీదేమో 22 అనేసి ఉంది. మీకు కనిపిస్తుందో లేదు? దీని మీదేమో 22 అనేసి ఉంది. ప్యూరిటీ చెక్ చేస్తే 18 క్యారెట్ అని ఉంది. ఇంకా నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఇది ఏంటి, మనమేమో 22 అని క్యారెట్లు చేయించుకుంటేదేమో 18 క్యారెట్లు ఉంది. ఎట్టున్నా కొంటున్నట్లయితే మన తెలిసిన వాళ్ళ షాప్లోనో లేకపోతే పెద్ద షాప్లోనో చేయించుకుంటాము. అదే కొనుక్కుంటాం కదా మా దగ్గరలో ఉండే చిన్న చిన్న షాపుల్లో. ఆ షాపులో మీరు కొనేటప్పుడు ఖచ్చితంగా ప్యూరిటీ అనేది చెక్ చేసి కొనుక్కోండి. చెక్ చేస్తే, ఇప్పుడు ఇంతకుముందు అంటే అన్ని షాపుల్లో ప్యూరిటీ చెక్ చేసే మిషన్స్ అనేవి ఉండేవి కాదు. ఇప్పుడు అన్ని షాపుల్లో ప్యూరిటీ చెక్ చేసే మిషన్లు అనేది ఉన్నాయి. సో మీరు ఆ ప్యూరిటీ చెక్ చేసి దయచేసి గోల్డ్ అనేది కొనుక్కోండి. ఇప్పుడు మనం ఏదో కొత్తది కొనుక్కుంటున్నాము, అదేదో మనమేం అనుకోం కదండి. 22 క్యారెట్లు అంటే అది 22 క్యారెట్లు మనం తీసేసుకుంటాం, మనకేం తెలియదు కదండి. సో కాబట్టి మీరు ఎవరైనా గోల్డ్ తీసుకునే పని అయితే ప్యూరిటీ చెక్ చేసుకొని మన దగ్గరలో ఉండే షాపుల్లోనే ఎక్కువ తీసుకుంటాం కదా, అలాంటి షాపుల్లో అయితే ఖచ్చితంగా ప్యూరిటీ చెక్ చేసి మాత్రం తీసుకోండి. అదండి, ఖచ్చితంగా ప్యూరిటీ అయితే చెక్ చేసుకోండి. కొత్త కదండి, ప్యూరిటీ ఎలా చెక్ చేస్తామన్న షాపు వాళ్ళన్నా ఇలా కొంతమందికి ఇలా అయిందంట అని చెప్పినా పర్లేదండి. ప్యూరిటీ అయితే చెక్ చేసుకొని మాత్రం దయచేసి తీసుకోండి. 22 క్యారెట్లు అని తీసుకుంటే 18 క్యారెట్ ఎలా కూడా మోసం జరుగుతుందని నాకు ఇప్పుడే తెలిసిందండి. దయచేసి మీరు గోల్డ్ కానీ కొన్నట్లయితే దయచేసి చెక్ చేసుకొని మరీ తీసుకోండి అని మాత్రం చెప్తున్నానండి. తప్పుగా తీసుకోవద్దు. అది మీకు ఇది ఉపయోగకరం అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మీకు ఉపయోగం లేకపోయినా ఇంకొందరికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో చెప్తున్నానండి. తప్పుగా అనుకోవద్దు. నచ్చితే లైక్ చేయండి.